హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆల్. 4618 ఎకరాల్లో అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం. తాడికొండ మండలం రావెల సమీపంలో స్థలం గుర్తింపు. గ్రామాల్ని తరలించకుండా స్థల ఎంపికల్లో జాగ్రత్తలు. భూ సమీకరణ సేకరణ అనేది త్వరలో నిర్ణయం. తొలి దశలో 3409 కోట్ల పెట్టుబడి. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని రావెల గ్రామం సమీపంలో సుమారు 4618 ఎకరాల్ని అనువైనదిగా గుర్తించారు. రాజధానితో పాటు అటు గుంటూరు, విజయవాడ నగరాలతో సామీప్యత, అనుసంధానతను దృష్టిలో ఉంచుకొని దీన్ని ఎంపిక చేశారు. ఈ ప్రాంతం ప్రతిపాదిత అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి సమీపంలో రాజధానిలోని ప్రస్తుతం సచివాలయం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమరావతిలో కేవలం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మాత్రమే నిర్మించరు. దానితో పాటు విమానాల మెయింటెనెన్సీ, రిపేర్, ఓవరాల్ సదుపాయం, హోటళ్ళు, కమర్షియల్ కాంప్లెక్స్ల వంటి వాణిజ్య ప్రాజెక్టులతో సకల హంగులతో డిజైన్ చేశారు. 4618 ఎకరాలకు గాను 3823 ఎకరాల్లో విమానాశ్రయం సంబంధిత సదుపాయాలు కల్పిస్తారు. 795 ఎకరాలని వాణిజ్య అవసరాల కోసం కేటాయిస్తారు. అప్రోచ్ రోడ్డు కోసం మరో 200 ఎకరాలు అవసరమని గుర్తించారు. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారీ బోయింగ్ 777 విమానాలు కూడా దిగేలా డిజైన్ చేశారు. ప్రయాణికుల రద్దీని బట్టి విమానాశ్రయాన్ని వచ్చే 60 ఏళ్ల కాలంలో 5 దశల్లో విస్తరిస్తూ వెళ్ళేలా ప్రణాళిక రూపొందించారు. తొలి దశ ప్రాజెక్టును 2648 ఎకరాల్లో అభివృద్ధి చేస్తారు. 4000 మీటర్లు పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఒక రన్వే నిర్మిస్తారు.